95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు ఆంధ్రజ్యోతి, సాక్షి, ఈనాడు దినపత్రికలు ఉన్నాయి. ఇలా మనం ఏ దినపత్రికలో ఏ వార్తలు ఉన్నాయి అనేది ఈరోజు మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే ఫస్ట్ ప్రధాన హెడ్లైన్గా మనకి ఇచ్చారు, సిట్ భవిష్యత్తు 28న నిర్ణయిస్తాం అనేది కూడా మనకి ఇక్కడ మెయిన్గా ఇచ్చారు ప్రధాన వార్తగా. ఆ తర్వాత ప్రధాని, అదాని ఇద్దరు కూడా అవిభక్త కవలలు, అవినీతి కవలలు అంటూ మనకి ఇక్కడ ఒక ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. మంత్రి కేటీఆర్ కూడా అక్కడ ఒక ఆటోని డ్రైవ్ చేస్తూ ఉన్నారు. అంటే జహీరాబాద్లో మహీంద్రా కర్మాగారంలో జరిగినటువంటి ఆయా వాహనాన్ని కూడా అందరినీ కూర్చోబెట్టి మరి కేటీఆర్ డ్రైవ్ చేసినట్లుగా అక్కడ మహీంద్రా కంపెనీకి వెళ్ళినట్లుగా కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో దాని తర్వాత మరొక వార్త మనం చూసినట్లయితే 16 అంశాల్లో తెలంగాణ టాప్ లెవెల్లో ఉంది అనేది మనకి ఇక్కడ ఒక ప్రధాన వార్త అయితే క్షుణ్ణంగా ఇచ్చారు. మనం దాని గురించి కూడా మనం హెడ్లైన్స్ చూసుకుంటున్నాం. సో డీటెయిల్స్ మనం తర్వాత చూసుకుందాం. అలాగే ఇక అరెస్టు ఆపలేమంటూ ఇక్కడ సుప్రీం ధర్మాసనం మనకి ఇక్కడ ఒక వార్త అయితే సంచలనంగా ఇచ్చింది. అరెస్టును ఎవరు కూడా ఆపలేమంటూ ఇచ్చారు. తెలంగాణ హైకోర్టు ఇలాంటి ఉత్తర్వులు ఎలా జారీ చేసింది అంటూ కొంత క్వశ్చన్ మార్క్ కూడా పెట్టారు మనకి ఇక్కడికి. సో దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మనం చూడొచ్చు. అలాగే కడప ఎంపీ అవినాష్ విషయంలో తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. అలాగే మరొక వార్త చూసినట్లయితే తేల్చేసిన గవర్నర్ అంటూ మరొక వార్త కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక బిల్లులు గవర్నర్లు త్వరగా తేల్చాలి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే తేల్చేసిన గవర్నర్ అంటూ మరొక దగ్గర వార్త అయితే మనకి ఇచ్చారు. సో మరొక వార్త చూస్తే మహారాష్ట్రలో తెలంగాణ మోడల్గా ఉంది అనేది కూడా అని చెప్తూ ఉన్నారు. ఔరంగాబాద్లో బీఆర్ఎస్ సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఆ ప్రసంగానికి ఒక మోడల్గా తెలంగాణలో మహారాష్ట్ర మోడల్గా ఉండాలి అని కోరుకుంటున్నామంటూ మహారాష్ట్ర వాళ్ళందరూ కూడా తెలంగాణలో ఏ విధమైనటువంటి పథకాలు కానీ అవన్నీ అమలవుతున్నాయి, ఆ విధంగా ఉండాలి, ఆ మోడల్లో ఉండాలి అంటూ కూడా పలువురు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ సీఎం కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. సో అలాగే టూరిస్టులు ఏదేదో మాట్లాడతారు అంటూ కూడా మనకి ఇక్కడ ఒక వార్త అయితే ఇచ్చారు. సో దానికి కూడా మనం డీటెయిల్స్గా తర్వాత చూద్దాం. అలాగే ఇక డిగ్రీ చేస్తూ ఆర్జన అంటూ కూడా డిగ్రీ చేస్తూ అంటే 3rd డిగ్రీ ప్రయోగిస్తూ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకా డిగ్రీ చేస్తూ ఆర్జన అంటూ కూడా మనకి ఇక్కడ ఒకటి ఇచ్చారు. ఇంకా అలాగే జేఈఈ అడ్వాన్స్డ్ దరఖాస్తులు జూన్ 30 నుంచి ఉంటాయి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల ఫీజులు అనేది. ఇక జూన్ 4న పరీక్ష ఉంటుంది అనేది దానికి సంబంధించి కూడా ఇచ్చారు. సో ఇక షర్మిల జైలుకు అంటూ మనకి ఇక్కడైతే మరి షర్మిలను సస్పెండ్ చేసి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలను మనకి ఇక్కడ ఇచ్చారు. సో దాన్ని మనం గమనించవచ్చు. ఇక దక్షిణాదిని ఐటీ ప్రకంపనలో అంటూ మరొక వార్త కూడా ఇచ్చారు. సో అన్ని కూడా మనం డీటెయిల్గా చూసుకున్నట్లయితే ఖమ్మంలో 10/10 ఇవ్వండి అంటూ రాష్ట్రంలో 9 సీట్లు మేము తెస్తామంటూ ఒక వార్త అయితే మనకి ఇచ్చారు. సో అన్నీ కూడా డీటెయిల్స్ చూసుకున్నాం ఆంధ్రజ్యోతి దినపత్రికలో. సో చూసినట్లయితే మనకి తేల్చి చెప్పిన ఇక సిట్ భవిష్యత్తు 28న నిర్ణయిస్తామంటూ తేల్చి చెప్పిన హైకోర్టు పేపర్ లీకేజీ తీవ్రమైన అంశంగా పరిగణిస్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఒక వార్త అయితే ఇచ్చారు. ఇక పరీక్ష రాసిన వారు ఇంట్లో ఉంటే ఆ బాధ తెలుస్తుంది అంటూ కూడా ఇక్కడ వర్ణిస్తున్నారు, వ్యాఖ్యానిస్తున్నారు. ఇక పరీక్షల రద్దు సరైందే అంటూ అలాగే అనర్థులకు ఆదుకుంటున్నట్లయింది అంటూ కూడా ఇచ్చారు. ఇక న్యాయమూర్తి విజయన్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు అంటూ ఇచ్చారు. సిట్పై రాజకీయ ఒత్తిడి చేయొద్దు, అలాగే కేసు సిబిఐకి ఇవ్వండి అంటూ కూడా చెప్తున్నారు. 30 లక్షల మందికి సంబంధించిన అంశం ఇది అంటూ కాంగ్రెస్ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో మనం దాన్ని గమనించవచ్చు. సో మొత్తంగా అయితే ఈ సిట్పై రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చే కంటే కూడా దీని దర్యాప్తు కాస్త మరి వేగవంతంగా జరగడానికి సిబిఐకి అప్పగించితే బెటర్ అన్నట్లుగా కూడా మాట్లాడుతున్నారు. ఇక 30 లక్షల మందికి సంబంధించినటువంటి విషయం ఇది అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మాత్రం మనం 4th పేజీలో చూడొచ్చు అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. సో అలాగే ఇక అరెస్టును ఎవరు ఆపలేమంటూ కూడా మనకి ఇక్కడ సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది. కడప ఎంపీ అవినాష్ విషయంలో తేల్చేసినటువంటి సుప్రీంకోర్టు అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు.
హైకోర్టు ముందస్తు బెయిల్ ఉత్తర్వులు కొట్టివేత అంటూ కూడా ఇచ్చారు అవినాష్ రెడ్డి విషయంలో. అలాగే ముందుగా ప్రశ్నావళి ఇవ్వాలనడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు అంటూ కూడా ఇచ్చారు. దర్యాప్తు దురాభిప్రాయానికి దారితీస్తుంది అనేది కూడా మరొక వార్త అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ఇతర నిందితులు కూడా ఇదే కోరితే ఏంటి పరిస్థితి అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అవినాష్ రెడ్డి కదా అని చెప్పేసి ఏదంటే అది చేయడానికి ఉండదు, ఖచ్చితంగా ఆ అరెస్టును కూడా ఎవరు ఆపలేరు అంటూ కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసినట్లుగా మనం గమనించవచ్చు. అలాగే ఇంకా ఇలాగైతే ఇంకా సీజీవీని కూడా మూసేసుకోవడం మంచిది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చేశారు. ఇక విచారణ సాగుతున్న క్రమంలోనే హైకోర్టు ఉత్తర్వులు అవాంఛనీయమంటూ ఇచ్చారు. సిజేఐ ధర్మాసనం స్పష్టీకరణ కొన్ని విషయాలలో ఇప్పటికే చేసేసింది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే దర్యాప్తు గడువు జూన్ 30కి పొడిగింపు. అలాగే ముగిసిన భాస్కర్ రెడ్డి ఉదయ్ కస్టడీ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అలాగే ఉదయ్ కుమార్లను కూడా కస్టడీలో తీసుకున్నారు. ఆల్రెడీ వాళ్ళని కూడా విచారణ జరిపించారు సిబిఐ అధికారులు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు, క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ రోజుతో వాళ్ళ కస్టడీ కూడా ముగిసింది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ముగిసిన భాస్కర్ రెడ్డి ఉదయ్ కస్టడీ అనేది కూడా ఇచ్చారు. అలాగే ఇంకా 6 రోజుల నుంచి 30 గంటలు మొత్తం ఈ 6 డేస్లో కూడా 30 అవర్స్ వాళ్ళని మొత్తం కూడా క్వశ్చన్ చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే 100 క్వశ్చన్స్ అంటే 100 ప్రశ్నలతోటి వాళ్ళని ప్రశ్నించారు. 6 రోజుల్లో 30 గంటల్లో 100 ప్రశ్నలు వాళ్ళిద్దరి మధ్య తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ముగ్గురిని కూడా ఒకసారిగా కూర్చోబెట్టి కూడా క్వశ్చన్ చేయడం జరిగింది అనేది ప్రతి విషయంలో కూడా క్షుణ్ణంగా ఆచితూచి అడుగులు వేసినట్లుగా తెలుస్తుంది. ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించే క్వశ్చన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి అసలు మొదటి నుంచి ఇంచు కూడా వదిలిపెట్టకుండా ఈడీ అధికారులు సిబిఐ అధికారులు మొత్తం కూడా ఎక్కడికక్కడ సిట్ దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు అనేది కూడా మనకు అర్థమవుతూ ఉంది. సో అలాగే ఇంకా ఈ 6 రోజుల్లో 30 గంటల్లో 100 ప్రశ్నలు వేశారు. అలాగే కుట్రకోణం ఆధారాల చుట్టూనే విచారణ జరుగుతుంది. ఇద్దరికి జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించినట్లుగా తెలుస్తుంది. ఇక అవసరమైతే మరోసారి కస్టడీకి తీసుకునే అవకాశం కూడా వీళ్ళిద్దరినీ తీసుకునే అవకాశం కూడా ఉండొచ్చు అనేది మాత్రం మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనం దానిని గమనించవచ్చు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా ప్రధాని అదాని అవిభక్త అలాగే అవినీతి కవలలు వీళ్ళిద్దరూ అంటూ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సో అలాగే 16 అంశాల్లో తెలంగాణ టాప్ లెవెల్లో ఉంది అంటూ కూడా మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. ఏవేవి ఆ 16 అంశాలు అనేవి మనం చూసినట్లయితే ఇలా ఇంకో రాష్ట్రం ఉందా అంటే అది మోదీ షా చెప్పరు అంటూ కూడా మరి చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా పేపర్ లీకేజీ కేసులో దొరికిన వ్యక్తి మాట్లాడుతూ ఉంటాడు అన్నిట్లో. ఇంకా 25 కోట్లు ఇచ్చారనగానే ప్రమాణం చేశారు కదా అంటూ మరొక దగ్గర క్వశ్చన్ చేశారు. అలాగే ఓటుకు నోటుపై రేవంత్ ప్రమాణం చేస్తారా మరి అని కూడా ఒక దగ్గర క్వశ్చన్ చేస్తున్నారు. మరి 25 కోట్లు తీసుకున్నారు అనగానే ప్రమాణం చేశారు, మరి ఓటుకు నోటు కేసులో మీరు ప్రమాణం చేయగలరా అంటే మాత్రం దానికి సమాధానం లేదు అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే సర్కారు వాళ్ళు వస్తారు, జనం చూస్తారు అంతవరకే అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సర్కస్ వాళ్ళు ఎవరైనా సరే వస్తారు, వాళ్ళు వచ్చినప్పుడు జనాలందరూ చూస్తారు, మళ్ళీ వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. అలాగే ఇప్పుడు ఇతర ప్రతిపక్షాలన్నీ కూడా ఉన్నాయన్నట్లుగా మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. సో అలాగే సోషల్ మీడియాలో లొల్లిలు ఎక్కువగా ఉంటాయి, సొసైటీలో ఇజ్జత్ తక్కువగా ఉంటుంది వీళ్ళకి అంటూ కూడా మనకి ఇక్కడ ఒక వార్త ఇచ్చారు. అలాగే బీజేపీ వాళ్ళు చేసే ప్రకంపనలపై స్పందించాల్సిన అవసరం కూడా లేదు, స్పందించక్కర్లేదు అంటూ కూడా చెప్తున్నారు. అమిత్ షాది వాగాడంబరం, మోడీది వేషాడంబరం అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. అంటే అమిత్ షా ఊర్లుతూ ఉంటారు, మోదీ ఏమో వేషాలు అంటే క్రియేట్ చేస్తూ ఉంటారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అలాగే ఇక గుజరాత్ వాళ్ళు దేశాన్ని వెళ్తున్నారు అంటూ కూడా ఇచ్చారు. ఇక్కడ బిడ్డ నడపలేదా అంటూ కూడా ఇచ్చారు. ఇక కేసీఆర్ను ప్రజలంతా ఆశీర్వదించాలంటూ ఆంధ్రజ్యోతి ప్రత్యేక ఇంటర్వ్యూలో కేటీఆర్ అనేక విషయాన్ని షేర్ చేసుకున్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా అటు రేవంత్ రెడ్డి గురించి కూడా ఎద్దేవా చేశారు. అంటే 25 కోట్లు అనగానే వెళ్ళిపోయి అక్కడ మీరు అక్కడ అమ్మవారి టెంపుల్లోకి వెళ్ళిపోయి భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్లోకి వెళ్ళిపోయి అక్కడ మీరు ప్రమాణం చేసేసారు కదా, మరి అలాగే ఓటుకు నోటు కేసులో కూడా మీ మీద వచ్చింది కదా, మరి అప్పుడెందుకు ప్రమాణం చేయలేదు, మరి దాన్ని కూడా చేస్తారా అంటూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇంకా ప్రతి విషయంలో కూడా ఆయన ఎంతో క్షుణ్ణంగా ప్రతి విషయం గురించి కూడా ఆయన మాట్లాడారు. మరి ఇప్పుడు ప్రస్తుతానికైతే గుజరాత్ వాళ్ళు దేశాన్ని వెళ్తున్నారు కదా, మరి అలాంటిది ఇక్కడ బిడ్డలు ఎవరు కూడా దేశాన్ని ఏలలేరా అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు మంత్రి కేటీఆర్. అలాగే ఇంకొక వార్త మనం చూసినట్లయితే మహారాష్ట్రలో తెలంగాణ మోడల్ అంటూ ఇచ్చారు. అలాగే దాని గురించి డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అమలు చేస్తామంటూ కూడా ఆయన చెప్తున్నారు కేసీఆర్. అలాగే ఇక దేశంలో మార్పు కోసమే బీఆర్ఎస్ ఏర్పాటు చేశాము అంటూ కూడా మరి టీఆర్ఎస్ని తీసేసి కాస్త బీఆర్ఎస్గా మార్చాము, అంటే కేవలం మార్పు కోసమే అంటూ కూడా మరి కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. అలాగే మా విధానం ప్రైవేటీకరణ కాదు, జాతీయకరణం అనేది కూడా సీఎం కేసీఆర్ అక్కడ మహారాష్ట్రలో మరి మూడోసారి అక్కడ మహాసభ జరిగినప్పుడు అక్కడ అన్ని విషయాలు కూడా ఆయన షేర్ చేసుకున్నట్లుగా
మనకి తెలుస్తుంది. ఇంకా అలాగే ప్రైవేటీకరణ కాదు జాతీయకరణ అంటూ చెప్తున్నారు. ఇక ప్రైవేటుకు పండిన సంస్థలన్నింటినీ లాక్కుంటామంటూ కూడా చెప్తున్నారు. ఇక ప్రైవేటు పరం చేస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడైతే ఉందో దాన్ని మొత్తం కూడా జాతీయకరణం చేస్తాం, అదే మన లక్ష్యం అంటూ కూడా దేశాన్ని రక్షించుకుందాం అంటూ కూడా సీఎం కేసీఆర్ మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలో మరి పంచుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అన్నీ కూడా 12వ పేజీలో మనం చూడొచ్చు. అయితే మహారాష్ట్రలో తెలంగాణ ఒక మోడల్గా ఉండాలి, ఆ విధంగా ఉండాలి అని కోరుకుంటున్నారు అక్కడ వాళ్ళంతా కూడా అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే టూరిస్టులు ఏదేదో మాట్లాడతారంటూ వెంటనే అధికారం అడుగుతారు. అమిత్ షాపై కేటీఆర్ పరోక్ష విమర్శలు చేసినట్లుగా తెలుస్తుంది. టూరిస్టులు వస్తుంటారు వెళ్తుంటారు, సర్కస్ వాళ్ళు వస్తుంటారు వెళ్తుంటారు, అలాగే ఇప్పుడు ఉన్నది కూడా జరుగుతూ ఉంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే సీఎం ఎస్టీలు అలాగే సీఎం ఎస్టీఏల కింద ఎస్టీలకు యూనిట్ల పంపిణీ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో విద్యుత్ వాహనాలకు కూడా ఉజ్వల భవిష్యత్తు ఉందని చెప్పేసి వ్యాఖ్యానించారు. జహీరాబాద్ మహీంద్రా కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ఇంకా అనేక విషయాలను కూడా ఆయన షేర్ చేసుకున్నారు. అక్కడ ఒక చిన్న ఆటోను కూడా అంటే విద్యుత్తీకరణతో నడిచేటటువంటి ఒక ఆటోను కూడా ఆయన డ్రైవ్ చేస్తూ అక్కడ ఒక పిక్చర్ని కూడా మనకి ఇచ్చారు. సో దానివల్ల ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి అనేది కూడా ఇంకా రానున్న రోజుల్లో కూడా ఆ విధమైనటువంటి ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది అనే దాని గురించి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే ఆయన అమిత్ షాని కూడా ఉద్దేశించి చాలా విషయాలు ఇక్కడ ప్రస్తావించినట్లుగా మనకి తెలుస్తుంది. ఇక గవర్నర్ విషయానికి వచ్చినట్లయితే గవర్నర్ తేల్చేశారు అనేది మనకి ఇక్కడ ఒక విషయం అయితే ఇచ్చారు. సో దాన్ని గమనించుదాం. ఇంకా తేల్చేసిన గవర్నర్ అంటూ ఒక దగ్గర, అలాగే బిల్లులు గవర్నర్లు త్వరగా తేల్చాలి అనేది మరొక దగ్గర అయితే మనకి ఇచ్చారు. సో ఆంధ్రజ్యోతి దినపత్రికలో పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ సవరణ బిల్లు తిరస్కరణ అనేది అయితే ఒకటి, అలాగే వివరణకు పురపాలక అలాగే ప్రైవేటు వర్సిటీల బిల్లులు అనేది ఒకటి ఇచ్చారు. ఇంకా ఇప్పటి వరకు తిరస్కరణకు గురైన బిల్లులు 3, ఇక రాజ్భవన్లో బిల్లులేవి పెండింగ్లో లేనట్లే అంటూ కూడా ఎవరు గవర్నర్ తమిళిసై తేల్చి చెప్పేశారు. అయితే మరొక దగ్గర మాత్రం బిల్లులను గవర్నర్లు త్వరగా తేల్చాలి అంటూ మరొక దగ్గర మనకి ఇచ్చారు. ఇక ఆర్టికల్ 200 అంటే ఇదే చెబుతోంది అంటూ కూడా ఇచ్చారు. రాజ్యాంగ సమస్యలు దృష్టి పెట్టాలి అని కూడా చెప్తున్నారు. అలాగే తెలంగాణపై విచారణలో సుప్రీం కొన్ని విషయాలను వెల్లడించినట్లుగా తెలుస్తుంది. గవర్నర్ వద్ద బిల్లులేవి కూడా పెండింగ్లో లేనందున విచారణ ముగుస్తున్నట్లు కూడా వెల్లడించినట్లుగా తెలుస్తుంది సుప్రీం. ఇంకైతే గవర్నర్ దగ్గర ప్రస్తుతానికి పెండింగ్లో ఉన్నవి ఏమీ లేవు, ఇక రాజ్భవన్లో బిల్లులేవి పెండింగ్లో లేనట్లే అన్నట్లుగా కూడా ఆవిడ తేల్చి చెప్పేశారు. కాబట్టి ప్రతి బిల్లు కూడా పాస్ అయినట్లుగా చెప్పారు. కాబట్టి ఇక సుప్రీం కూడా ఒక నిర్ణయానికి వచ్చేసి ఇంకా అంటే గవర్నర్ వద్ద బిల్లులేవి పెండింగ్లో లేవు కాబట్టి లేనందున విచారణ కూడా ముగిసిపోతుంది ఇంకా అన్నట్లుగా సుప్రీం కూడా ఒక విచారణకైతే వచ్చేసినట్లుగా తెలుస్తుంది. సో మరిన్ని డీటెయిల్స్ అయితే మనం 13th పేజీలో చూడొచ్చు అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా ఖమ్మంలో మనం చూసుకున్నట్లయితే ఇక ఖమ్మంలో 10కి 10 ఇవ్వండి రాష్ట్రంలో అంటూ 90 సీట్లు మేము తెస్తాం, ఖమ్మంలో 10కి 10 ఇస్తే రాష్ట్రంలో మేము తీసుకొస్తామంటూ ఒక వార్త అయితే ఇక్కడ ఇచ్చారు. అంటే కాంగ్రెస్ సర్కారుతోని నిరుద్యోగులకి చెక్ అంటూ కూడా కేసీఆర్ ఊరికి ఒక కొలువు కూడా ఇవ్వలేదు, అలాంటిది ఇంటికి ఒక కొలువు అని చెప్పాడు అంటూ కూడా అక్కడ వివరించడం జరుగుతుంది. ఖమ్మం యువత స్ఫూర్తితో పోరు ఉధృతంగా సాగింది అంటూ కూడా ఖమ్మం ర్యాలీ సభలో రేవంత్ రెడ్డి అనేక విషయాలు అక్కడ షేర్ చేసుకున్నారు యువత అందరితో అని కూడా మనకి ఇక్కడ వివరించారు. అయితే ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు కానీ కనీసం ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదు కేసీఆర్ అంటూ కూడా ఆయన ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. సో ఈ యొక్క సభలో మాత్రం ఇంకా యువత అంతా కూడా వృతలోగారు అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. చాలా విపరీతమైన యువత అంతా కూడా అక్కడ పాల్గొని ఆ సభను జయప్రదం చేసినట్లుగా తెలుస్తుంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక వార్త చూసినట్లయితే షర్మిల జైలుకు అనేది ఒక పెద్ద ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు, మనం దానిని చూడొచ్చు. ఇక పోలీసులపై చేయి చేసుకున్నందుకు అరెస్ట్ చేశారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మే 8 దాకా రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు అనేది కూడా తెలుస్తుంది. అయితే పోలీసులపై చేయి చేసుకున్నారు అనేది దాని కారణంగానే కేవలం అరెస్ట్ చేశాము అనేది కూడా తెలుస్తుంది. మే 8వ తారీఖు వరకు కూడా ఆవిడకి రిమాండ్ వైఎస్ షర్మిలకు రిమాండ్ విధించామంటూ తెలుస్తుంది. సో అలాగే పేపర్ లీకేజీపై సిట్ను కలిసేందుకు వెళ్తుండగా అడ్డగించారు కాబట్టి ఆవిడ అలా చేయాల్సి వచ్చింది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో సహనం కోల్పోయి ఎస్ఐని చంపపై కొట్టిన షర్మిల అంటే ఎంతో మరి నిరుద్యోగుల గురించి పేపర్ లీకేజ్ గురించి మరి ఆడబిడ్డగా తన కర్తవ్యాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు యువత అందరి కోసం ఎలాంటి ఉపాధి కల్పించారు, మళ్ళీ అలాంటి రాజ్యం తీసుకురావాలి, మళ్ళీ రాజశేఖర రెడ్డి రాజ్యం రావాలి, అలాంటి మంచి పాలన జరగాలి అనే ఉద్దేశంతో యువత పట్ల ఆమెకున్న ప్రేమను బట్టి అక్కడ వెళ్ళి వాళ్ళకి న్యాయం చేయాలని వెళుతున్న ఆ సమయంలో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా చాలా విసిగించేసి అరెస్టులు చేయడానికి వెళ్లకుండా అడ్డగిస్తున్న ఆ నేపథ్యంలో సహనం కోల్పోయి చేసుకున్నాను అనేది కూడా చెప్తున్నారు. సో ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సి వచ్చింది జైలుకి. అలాగే నాంపల్లి కోర్టు కూడా ఒక తీర్పునిచ్చింది. మే 8 వరకు
కూడా రిమాండ్ విధించినట్లుగా తెలుస్తుంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా సహనం కోల్పోయి ఎస్ఐని చెంపపైన కొట్టిన షర్మిల, అతడిపై కారు ఎక్కించాలంటూ డ్రైవర్కు ఆదేశాలు. ఇంకా అతడిపై కారు ఎక్కించి తీసుకెళ్ళు అంటూ కూడా డ్రైవర్కు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఇంకా అలాగే మరో కానిస్టేబుల్ను కారు ఢీకొట్టడంతో గాయాలయ్యాయి అంటూ కూడా ఇచ్చారు. వెంట వచ్చిన మహిళా కానిస్టేబుల్ను నెట్టేసిన వైనం కూడా కనిపిస్తుంది వైఎస్ షర్మిల అంటూ ఇచ్చారు. అలాగే పని లేకపోతే గాడిదలు కాసుకోవాలంటూ అసహనం వ్యక్తం చేశారు. అదే చేస్తున్నామన్న పోలీసులు. ఇక పోలీస్ మీడియాలో ఇంకా సోషల్ మీడియాలో ఈ విషయాలన్నీ కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. ఇక 332, 353, 407, 509 సెక్షన్ల కింద ఈ కేసులన్నీ కూడా నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక సెల్ఫ్ డిఫెన్స్ చేసుకున్నా అంటూ కూడా కొట్టినట్లు మీడియా చూపిస్తోంది. నేనేమైనా హంతకురాలినా అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్న షర్మిల అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఎలా అడ్డుకుంటారు షర్మిల అడుగుతుంది. ఇంకా షర్మిలను పరామర్శించేందుకు వైఎస్ విజయమ్మ అనుమతి నిరాకరణ, పోలీసులతో తీవ్ర వాగ్వాదం. ఇక షర్మిలను చూసేందుకు, తన కూతురిని చూసేందుకు తల్లి విజయమ్మ వచ్చినప్పటికీ కూడా పోలీసులు అడ్డగించుకున్నారు, నిరాకరించారు. చూడడానికి కూడా తన బిడ్డను తను చూసుకోవడానికి కూడా వెళ్ళనివ్వలేదు. అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది. అంటే ప్రజల కోసం పోరాడడానికి వెళ్తుంటే ప్రజల కోసం అంటే ప్రశ్నించే గొంతును నొక్కేస్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే నా కూతుర్ని చూసుకోవడానికి కూడా నాకు అర్హత ఇవ్వట్లేదు, ఇదేనా ప్రజాస్వామ్యం అంటే, ఇదేనా రాజ్యాంగం నేర్పిస్తుంది అన్నట్లుగా కూడా ఆవిడ మాట్లాడారు. ఇంకా విజయమ్మ కూడా ప్రెస్ మీట్ పెట్టినట్లుగా తెలుస్తుంది. వైఎస్ షర్మిల అరెస్ట్ తోటి ఖచ్చితంగా నా బిడ్డను చూడటానికి కూడా నాకు వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వలేదు, ఎంత దారుణం జరుగుతున్నా కూడా ఇక్కడ ఏం గవర్నమెంట్ ఎలా ఉంది, ఇప్పుడున్న పరిపాలన ఏ విధంగా ఉంది ఇక్కడే మనకు అర్థమవుతుంది. ఆడబిడ్డ బయలుదేరింది అందరి కోసం, మంచి చేయడానికి కోసం అన్నట్లుగా మాత్రం విజయమ్మ కూడా మాట్లాడినట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా 12th పేజీలో మనం చూడొచ్చు అంటూ ఇచ్చారు. సో మొత్తంగా అయితే ఆంధ్రజ్యోతి దినపత్రికలో మాత్రం మనకి ఈ వార్తలన్నీ మెయిన్ హెడ్లైన్స్గా ఇచ్చారు. సో డీటెయిల్స్ కూడా చూసుకుందాం. మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఈనాడు చూసుకుందాం. ఈనాడు చూసుకున్నట్టయితే అభివృద్ధిలో అన్స్టాపబుల్ అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే ఇచ్చారు. ఇక బిల్లులపై గవర్నర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలి అనేది అయితే మనకి ఈ పేపర్లో ఇచ్చారు. కానీ ఇంతకుముందు పేపర్లో అయితే గవర్నర్ ఆల్రెడీ ఆల్మోస్ట్ బిల్లులన్నీ కూడా కవర్ చేసేసినట్లే, బిల్లులు ఏవి కూడా పెండింగ్లో లేవు కాబట్టి ఇంకా అది మూసేశారు ఆ కేసును కూడా అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గానే మనకి ఇంతకుముందు పేపర్లో అంటే ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూసుకున్నాం. అంటే విచారణ అనేది మొత్తం కూడా ముగించేశారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఈనాడులో మాత్రం బిల్లులపై గవర్నర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలి అనేది మాత్రమే ఇచ్చారు. సో అవి కూడా డీటెయిల్స్ చూద్దాం. ఇంకా మరొక వార్త మనం చూస్తే మంత్రి కేటీఆర్ వచ్చేసి అభివృద్ధిలో అన్స్టాపబుల్గా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ అంటూ కూడా ఇచ్చారు. ఇంకా ప్రతిదీ కూడా హైదరాబాద్ వైపు అంటే ప్రతి దేశం కావచ్చు, ఇతర దేశాలు కావచ్చు, రాష్ట్రాలు కావచ్చు, అన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూసే విధంగా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఉంది అనేది, అన్స్టాపబుల్గా నడుస్తూ ఉంది అభివృద్ధి అనేది మాత్రం కేటీఆర్ చెప్తూ ఉన్నారు. అంటే ఈనాడు ఇంటర్వ్యూలో భారత కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ చెప్పినటువంటి అనేక విషయాలు ఇవి అనేది మనకి ఇచ్చారు. ఇక మోడీ షాలే కాదు, తెలంగాణ ప్రగతి రథచక్రాన్ని ఎవడు కూడా ఆపలేరు అనేది ఆయన ఒక ధీమా అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే కేసీఆర్ నీడను కూడా చేరుకునే ప్రతిపక్షం రాష్ట్రంలో ఇంతవరకు లేదు అంటూ కూడా ఆయన చెప్పిన, కేసీఆర్ నీడను కూడా తాకలేరు, మోదీ కాదు, షాలు కాదు, ఇంకెవరు వచ్చినా కూడా టచ్ కూడా చేయలేరు ఎట్టి పరిస్థితిలో కూడా అంటూ రాష్ట్రంలో చేరుకునే ప్రతిపక్షం రాష్ట్రంలో లేనేలేదు ఇంతవరకు అంటూ ఇచ్చేశారు. ఇక అలాగే హ్యాట్రిక్ విజయం ఖాయం అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా చూస్తే 2వ స్థానంలో కాంగ్రెస్ ఉంది, భాజపా సామాజిక మాధ్యమాల్లో మాత్రం ఎక్కువ, సమాజంలో తక్కువ అంటూ ఇచ్చారు. ఇక అంటే ప్రతి సోషల్ మీడియాలలో ఎక్కువగా ఉంటారు, కానీ అభివృద్ధి పనులు చేసే దగ్గర మాత్రం చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటారు, మాట్లాడడంలో ఎక్కువగా ఉంటారు, పనులు చేయడంలో తక్కువగా ఉంటారు అంటూ ప్రతిపక్షాలను ఉద్దేశించి, అటు మోడీని ఉద్దేశించి, ఇటు అమిత్ షాను ఉద్దేశించి కూడా మంత్రి కేటీఆర్ యొక్క ఈనాడు ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడినటువంటి మాటలు అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇంకా ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు అలాగే ప్రతిదీ ఆయన అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. పూర్తి వివరాలన్నీ కూడా మనం 11th పేజీలో చూసుకోవచ్చు అనేది కూడా మనకి క్లియర్గానే ఇచ్చారు. సో మనం దానిని గమనించవచ్చు. అలాగే మరొక వార్త మనం చూస్తే సమరం సాగిస్తాం, విజయం సాధిస్తామంటూ ఇంకా నిన్న మహారాష్ట్రలో జరిగినటువంటి 3వ మహాసభలో ఇంకా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఇంకా ఖచ్చితంగా సమరమే సాగిస్తాం తప్ప వెనుతిరిగి చూసేది ఏమీ లేదు, ఖచ్చితంగా విజయం సాధిస్తాం అంటూ కూడా దేశాన్ని రక్షించుకుంటాం అని కూడా చెప్తూ ఉన్నారు. దేశాన్ని రక్షించుకునే విధంగానే ముందుకు వెళ్తామంటూ కూడా, మోడీ కాదు ఎవరు వచ్చినా ఎవ్వరు కూడా ఏం చెయ్యలేరు అంటూ కూడా దేశాన్ని ఇప్పటికీ అప్పుల పాలు చేస్తూ ఉన్న పరిస్థితి అందరికీ తెలిసిందే. అలాగే ఇంకా
పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెంచుకుంటూ ఇంకా మహిళలపై గ్యాస్ ధరలు కూడా అత్యధికంగా పెంచేసి వాళ్ళని కూడా ఎన్నో ఇబ్బందులకు పెడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం వైఖరి అందరికీ తెలిసిందే అన్నట్లుగా కూడా ఇంకా సీఎం కేసీఆర్ అక్కడ ప్రసంగించారు. ఇక మహారాష్ట్ర ఔరంగాబాద్లో సోమవారం రాత్రి నిర్వహించిన భారత బహిరంగ సభలో ప్రసంగిస్తున్న పార్టీ అధినేత సీఎం కేసీఆర్ అనేక విషయాలను షేర్ చేసుకున్న పార్టీ బలోపేతానికి ఎవరెవరు ఎలా కృషి చేయాలి, ఏం చేయాలి, ఏంటి అనేది మొత్తం కూడా ఎవరి గురించి వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు, పార్టీ కోసం ముందుకు నడవండి అందరూ కూడా అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక మంత్రి కేటీఆర్ కూడా అలాగే చెప్తున్నారు. ఏదైనా సరే పాసిబుల్ అనే విధంగా ఉండాలి, ఏదైనా సరే ఛాలెంజ్గా తీసుకోవాలి అంటూ యువతకు కూడా ఆయన ఒక స్ఫూర్తిని ఇస్తున్నట్లుగా చెప్తున్నారు. ఖచ్చితంగా యువత అన్ని అభివృద్ధిలో జరుగుతూ ఉంటేనే మనం దాన్ని ఫేస్ చేయాలనుకోవడం కాదు, ఏదైనా జరగదు అనుకునే దాన్ని మనం ఫేస్ చేయాలి, దాన్ని మనం పట్టుదలగా తీసుకోవాలి అంటూ మంత్రి కేటీఆర్ కూడా యువతను ఉద్దేశించి మాట్లాడినట్లుగా తెలుసు. సో అన్ని విషయాలు కూడా మనకి యాజ్ ఇట్ ఈస్గానే ఇచ్చారండి. సో ఇంకా ఖచ్చితంగా మాత్రం మార్పు కోసమే భారత పోరు కొనసాగుతుంది అనేది మాత్రం సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. ఇంకా ఏమేమి చేస్తారు, ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా, ఎన్ని అభివాదాలు వచ్చినా కూడా, ఎన్ని సృష్టించినా కూడా, ఏం జరిగినా కూడా ఈ యొక్క సమరం మాత్రం ఖచ్చితంగా సాగిస్తూనే ఉంటాం, కానీ ఎక్కడ కూడా ఆపేదైతే లేదు అంటూ కూడా ఇచ్చారు. ఇక మహారాష్ట్రలో అధికారం ఇస్తే 5 ఏళ్లలో ఇంటింటికి నీరు తెప్పిస్తాను అంటూ కూడా ఇచ్చారు. అలాగే ఇంకా ఔరంగాబాద్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక విషయాలు పంచుకున్నారని తెలుస్తుంది. సో ఇక్కడ వాళ్ళు చూసినట్లయితే మనకి ఇలా చెప్తూ ఉన్నారు, కానీ మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం ఇస్తాను అన్నారు, కానీ ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఇప్పటికే ప్రతిపక్షాలు కూడా కూర్చున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. సో ఆయన ప్రసంగించేవి కొన్ని ఉంటాయి, కానీ ప్రసంగాలలో ఏది కూడా మనకి అది జరిగినట్లుగా ఎక్కడ కూడా కనిపించింది, కానీ ప్రసంగాలు అయితే ఇస్తున్నారు అనేది ప్రతిపక్షాలు అన్నమాట. కానీ ఈయన మాత్రం దేశాన్ని ముందుకు నడిపించడానికే, మార్పు కోసమే భారత స్థాపించబడింది అని కూడా సీఎం కేసీఆర్ చెప్తున్నారు. అలాగే ఇంకా మరొక వార్త చూస్తే బిల్లులపై గవర్నర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలి అంటూ మనకి ఈనాడులో ఇచ్చారు. సో చూద్దాం దానికి సంబంధించి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా జస్టిస్ చంద్రమాట్ నిర్దేశించారు. తెలంగాణ పెండింగ్ బిల్లులు కేసులో వ్యాఖ్యానించారు కొన్ని విషయాలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ఆద్యంతం వ్యక్తం చేసినటువంటి పొలిసిటర్ జనరల్ అంటూ కూడా ఇచ్చారు. అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని చేస్తామన్న సిజేఐ అంటూ కూడా ఇచ్చారు. ఇక ఇప్పటికే సాలిసిటర్ ఇంటర్నల్ అలాగే తెలంగాణ న్యాయవాది మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగింది. మొత్తంగా అయితే గవర్నర్ అయితే అన్ని బిల్లులు పెండింగ్లో లేకుండా చూసుకున్నాం, అయిపోయింది అని చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూడొచ్చు. డిఎంయూలో పదవి విరమణలు ఉంటాయి, వయసు పెంపు, అలాగే బిల్లు తిరస్కరణ, ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా 3rd పేజీలో కూడా చూడొచ్చు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే మరొక వార్త చూసినట్లయితే కేసీఆర్ ప్రకటించిన పరిహారం ఏది అంటూ బండి సంజయ్ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. కేసీఆర్ ఒక ప్రకటన చేశారు కదా, ఆ పరిహారం ఏది అంటూ బండి సంజయ్ క్వశ్చన్ చేస్తుంది. ఎకరాకు 10,000 అన్నావు, ఒక్క రైతు కన్నా ఒక్క 10,000 ఇచ్చిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా చూపించు, ఉంటే చూపించు అంటూ బండి సంజయ్ కూడా ఎద్దేవా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ ఇంకా ఇటు కేసీఆర్ మాత్రం పంట నష్టపోయిన అకాల వర్షాలకు, వడగండ్ల వర్షాలకు, ఈదురుగాలులతో కూడిన వర్షాలకు, అకాల వర్షాలకు పంట నష్టపోయిన ప్రతి దాన్ని కూడా సిఎస్ శాంతికుమారి వెంటనే అమలు చేయాలి, వెంటనే అవన్నీ తెలుసుకొని ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా తెలియపరచాలి, వెంటనే అన్ని శాఖల గురించి తెలుసుకొని చెప్పాలి అన్నారు. కానీ ఎకరాకు 10,000 అన్నారు ఒకప్పుడు, మరి ఇంతవరకు ఒక్క రైతు కన్నా 10,000 ఇచ్చిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా అంటూ కూడా బండి సంజయ్ వ్యాఖ్యానిస్తున్నారు. చూపించండి. దెబ్బతిన్న పంటలను పరిశీలించిన సంజయ్ విమర్శలు చేశారు. ఇప్పటికే మరి పంట దెబ్బతింటే మేము ఇంతిస్తామన్నారు, ఒక్కరికైనా ఇచ్చారా అంటూ ఈయన మళ్ళీ బండి సంజయ్ వెళ్ళి అందరినీ కూడా పరామర్శించి వాళ్ళని ఓదార్చిన దాఖలాలు ఆ టైంలో కూడా ఆయన రాష్ట్ర సర్కార్ని క్వశ్చన్ చేశారు. సో అలాగే చదువుతూనే నెలకు 10,000 రూపాయల వేతనం చెల్లించండి అంటూ డిగ్రీకి సంబంధించి ఇచ్చారు. ఇంకా డిగ్రీ చదువుకుంటూనే విద్యార్థులందరూ కూడా ఇంటర్న్షిప్ జాబ్స్ చేయొచ్చు అంటూ కూడా దరఖాస్తులు, కోర్సులు గుర్తింపు ఉంటుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే డీటెయిల్స్ అన్నీ కూడా ఆన్లైన్లో ఇస్తారు. ఆ డీటెయిల్స్ ఎలా ఏంటి అనేది కూడా 14th పేజీలో చూడొచ్చు. అంటే మనకి జస్ట్ ప్రధాన హెడ్లైన్గా మాత్రం ఒక చిన్న హెడ్లైన్గా ప్రస్తావించారు. మెయిన్ అంటే 14th పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే డిగ్రీ చదువుకుంటూ కూడా ఒక 10,000 రూపీస్ శాలరీగా సంపాదించుకోవచ్చు అనేది అయితే మెయిన్గా ఇచ్చారు. సో అలాగే మరొక వార్త చూస్తే ఇలాగైతే సిబిఐ ఎందుకు అంటూ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మరొక దగ్గర అంటే వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి ఉదయ్ కుమార్ రెడ్డికి సంబంధించి, అలాగే అవినాష్ రెడ్డికి సంబంధించి, అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి సంబంధించి ఇంకా సిబిఐ ఎందుకు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చేసినట్లయితే సిబిఐ ఎందుకు అంటూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో ఇంకా
వీళ్ళందరినీ కూడా మరి 6 రోజుల పాటు 30 గంటలు 100 క్వశ్చన్స్తో క్వశ్చన్ చేస్తారు. ప్రతి క్వశ్చన్ కూడా వాళ్ళు ఆన్సర్ చేసినట్లుగా తెలుస్తుంది. సో మరొకసారి విచారించే అవకాశం కూడా ఉండొచ్చు అనేది కూడా ఒక వార్త అయితే మనకి సంచలనంగా ఇచ్చారు. సో హత్య కేసులో అసలు అనుమానితులకి లిఖితపూర్వకంగా కొన్ని ప్రశ్నలు ఇవ్వాలి అంటూ కూడా ఇచ్చారు. ప్రతిదీ కూడా ఆడియో వీడియో అన్నీ కూడా చేసినట్లుగా తెలుస్తుంది. సో ఈ విషయం ఇంకా ఒక కొలిక్కి రావాలంటే మరొకసారి కూడా విచారణ కొనసాగుతుంది అనేది అయితే మనకి ప్రతి పేపర్లో కూడా ఈజీగా ఇచ్చేసారు. సో మొత్తంగా అయితే ఈరోజు మనం ఏ పేపర్లో చూసుకున్నా కూడా మార్గదర్శిలో యాజిటింగ్పై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చినట్లుగా, అలాగే ఇంకా తేల్చేసిన గవర్నర్ కొన్ని బిల్స్ విషయంలో 10 బిల్లులు పెండింగ్లో ఉన్నాయని ఇంతకుముందు గత కాలంలో చెప్పుకున్న బిల్లులన్నీ కూడా తేల్చేసినట్లుగా ఆ బిల్లులన్నీ కూడా పెండింగ్లో లేకుండా అయిపోయింది ఇప్పుడు అని, ఇంకా ఆ యొక్క మరి విచారణ కూడా ముగింపు చర్య చేపట్టింది సుప్రీంకోర్టు అని కూడా ఇచ్చారు. ఇక అలాగే ఇంకా ప్రతి విషయం కూడా షర్మిల జైలు విషయంలో కూడా ఇంకా కనీసం తల్లి వెళ్తే కూడా వైఎస్ విజయమ్మ వెళ్తే కూడా చూడడానికి కూడా అనుమతించని పోలీస్ అధికారులు అంటూ కూడా మనకి ప్రతి పేపర్లో యాజ్ డీస్గా ఇచ్చారు. ఇంకా కేసీఆర్ విషయానికి వచ్చినట్లే ఇక తెలంగాణ ఒక రోల్ మోడల్, ఇంకా తెలంగాణలో ఉన్నటువంటి అభివృద్ధి ఇంకెక్కడ కూడా లేదు, ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కూడా లేదు. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ముందు పెట్టుకుని ఒక మోడల్గా తీసుకొని అందరూ కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి అన్నీ కూడా కావాలి అని అడుగుతున్నారు. ఇక్కడ సంస్థలతో కలిసి పనిచేయడానికి కూడా ఇష్టపడుతూ ఇతర దేశాల నుంచి కూడా వస్తున్నారు అనేది ఇంకా సేమ్ యాజ్ డీస్గా ప్రతి పేపర్లో కూడా ఇచ్చారు. సో ఇదండి ఇవాల్టి పేపర్ వార్తా కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్తా కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్. you.